నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమం. గత 6 రోజులుగా భాగవతంలోని ఈ ఒక్క శ్లోకాన్ని ఆధారం చేసుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికి నవలక్షణా భక్తి ఏ రకంగా దోహదపడుతుందో జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వచ్చాం. అందులో శ్రవణ భక్తి, కీర్తన భక్తి, స్మరణ భక్తి, పాదసేవన భక్తి నిన్నటి రోజున చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నేను 3వ రోజు ప్రసంగంలో చెప్పాను, భక్తి అని ప్రతిదానికి వాడడం చేత ఇవన్నీ రకరకాల భక్తులేమో అనుకోకూడదు. అంటే శ్రవణ భక్తి వేరు, మనన భక్తి వేరు, స్మరణ భక్తి వేరు, ఇలా వేరు 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 అనుకోవడానికి లేదు. భక్తి ఒకటే, కానీ దాని ఎక్స్ప్రెషన్స్ 9 విధాలుగా చెప్పారు. ఒక్కొక్క స్థితిని అనుసరిస్తూ దాన్ని ఆ రకంగా దర్శనం చేశారు. సో భక్తి విషయంలో ఏ రకమైన మార్పులు, చేర్పులు, తేడాలు, హెచ్చు తగ్గులు ఇత్యాదులు ఏవీ లేవు అనేది మనం చూస్తూ వచ్చాం. స్మరణము అంటే ఊరికే భగవంతుడి నామాన్ని తలుచుకోవడం అనే అర్థాన్ని పైపైన యాంత్రికంగా తీసుకోవడం అనేది అంత సరి అయిన విధానం కాదని చూసాం. స్మరణము అంటే స్మృతి ప్రధానము. స్మృతి అంటే గృహీత గ్రాహికా స్మృతి అని చెప్పుకున్నాం. అంటే ఏదైతే పూర్వము మన ద్వారా అనుభవింపబడిందో దాన్ని మళ్ళా మనోతలంలోకి తెచ్చుకొని తత్సంబంధమైన విచారణ అనండి, రసాస్వాదనం అనండి, ఏదో రకంగా ఆ రకంగా మనస్సును అందులో ప్రవేశపెట్టడం స్మరణ. ప్రపంచ స్మరణ, పరమాత్ముడి స్మరణ, ఈ రెండింటిని ఓరోజు చెప్పుకుంటూ ఏమన్నాం, ఎంతెంత ప్రపంచ స్మరణ ఉంటుందో అంతంతగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కారణం ఏంటంటే ఎంత స్మరించినా ప్రపంచంలోని అన్ని విషయాలను మనం సాధించడం కుదిరేది కాదు. అండ్ ఈ మనసు ఎలాంటిదంటే ప్రతిదీ కనిపించిన ప్రతిదీ కావాలనే అంటుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు దానికి కొంత విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతిని ఇవ్వాలంటే దాన్ని శూన్యం పట్ల పెడితే పోదు. ఏ వస్తువు నీకు అక్కర్లేదు అలా ఉండు అంటే ఉండదు. ఎలాగైతే పై మెట్టు మీద కాలు పెట్టాకే కింది మెట్టు మీద నుంచి కాలు తీయడం కుదురుతుందో, అంటే ఏదో ఒక ఆధారం దొరికితే తప్ప కింద నుంచి కాలు పైకి లేవదో, అదే రకంగా మనస్సుకు ఒక ఆలంబనను అలవాటు చేయాలి. ఆలంబనను ఇచ్చాకే తదనంతరం విషయంలోంచి బయటికి రా అంటే రాగలుగుతుంది. కాబట్టి అలాంటి ఆలంబనను ఇచ్చేందుకై భక్తి స్మరణను ఉపయోగిస్తుంది. కారణం ఏంటంటే అటువంటి ఆలంబన లేకపోతే అది ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది తప్ప అన్యమైన స్థితుల్లోకి ప్రయాణం చేయదు. సో ఆలంబనను ప్రసాదించేందుకై స్మరణము. నిన్న దాని గురించి చాలా విచారణ చేశాను. నన్ను కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో చాలా ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ రిలీజియస్ ఇన్సిగ్నియా, రిలీజియస్ పెరాఫెర్నేలియా ధరించడం అంత అవసరమా? అంటే ఇలా బొట్టు పెట్టుకోవాలా, లేకపోతే ఈ రకంగా విభూతి, కుంకుమ, చందనం ఇవన్నీ అవసరమా అంటే, వాస్తవంగా పరిశీలిస్తే తత్వజ్ఞానానికి వీటితో ఏం అవసరం లేదు, ఏ విధమైన అవసరం లేదు. ఎందుకంటే భాగవతం చూసినా మిగతావి చూసినా భక్తుడి లక్షణాలు మాట్లాడారు కానీ భక్తుడి మేకప్ గురించిన చర్చ లేదు ఎక్కడ. శ్రీమద్ భగవద్గీతలో ఎక్కడ మేకప్ గురించి మాట్లాడలేదు. భక్తుడు అంటే ఇలా మేకప్ చేసుకుంటాడని. కానీ పరంపరగా ఇది కూడా సాగుతోంది. కారణం ఏమిటి? ప్రత్యేకించి ధార్మిక కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు సర్టన్ వేషభాషలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చెయ్యమని చెప్తుంటారు. కారణం ఏంటంటే మనం అనుసరిస్తున్న వేషము, భాష ఎదుటి వాడికి ఈశ్వరుడి స్మరణను ప్రసాదించేలా ఉండాలి. అర్థమవుతుందండి? ఏదేది చూస్తామో తదనుగుణమైన గుణవృత్తి కదులుతుంది, వృత్తి లోపల కదులుతుంది. సో వాట్ యు బిహోల్డ్ విల్ క్రియేట్
ఆర్ విల్ ప్రమోట్ సర్టన్ మాడిఫికేషన్ ఆఫ్ మైండ్ ఇన్సైడ్. కొన్ని విషయాలను చూస్తే జుగుప్స పుడుతుంది, దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం ప్రత్యేకంగా నాకు ఈ విషయాన్ని చూస్తే జుగుప్స కలగాలి అని అనుకునే అవసరం ఏం లేదు. అలాగే కొన్ని విషయాలను చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది, దాని కొరకు ప్రత్యేకంగా ఆహ్లాదపడాలని దానికి ప్రిలిమినరీ ట్రైనింగ్ ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ అలాగే ఒక్కొక్క ధార్మికమైన అంశాన్ని చూస్తే తత్సంబంధమైన వృత్తి లోపల కదులుతుంది. నేను సంగీతం బాగా వింటుంటాను, అందులో అన్నీ ఇష్టమే నాకు. కానీ ఒక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విన్నప్పుడు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది. సో మెలంకలిక్ ఇట్ ఈస్. ఏంటో తెలుసా? షెహనాయి. అది ఏదో పెద్ద ఏడుస్తూ రాగం తీసినట్టే అనిపిస్తుంది నాకు. ఎప్పుడు అది గబుక్కున వినంగానే ఆహా అనిపించినట్టు అనిపించదు. అది నా ప్రాబ్లం, అది అలా ఉందని కాదు. ఎందుకంటే ఆ రాగము అదేంతో చాలా దుఃఖంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎక్కడో వీధిలో వెళ్తూ ఉంటే ఆ షెహనాయి వినిపించింది అనుకోండి, వెంటనే వృత్తి ఏం కదులుతుంది? వీళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం అవుతోంది అని శుభవృత్తి కదిలింది వెంటనే. అలాగే ఆలయాన్ని చూసాం, ఓ గోపురాన్ని చూసాం, అక్కడ ఈశ్వర వృత్తి కదులుతుంది. నచ్చినా నచ్చకపోయినా తప్పదు, ఇక్కడ ఏదో సమ్ గాడ్ అని రాక తప్పదు. అలాగే ఒక ఘంటానాదం విన్నాం, ఎంత కాదన్నా ఏదో పూజ తత్సంబంధమైన స్మృతి కలుగుతుంది. అలా మనం ఎప్పుడైనా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు మన వేషభాషలు, వేషభూషలు కూడా, అంటే మనం ధరించే ఆర్నమెంట్స్ అనండి, వేసుకునే వేషం అనండి, ఇత్యాదులు దానికి తగినట్టుగా ఉండాలి. అంటే ఎదుటివాడిలో అటువంటి స్మరణను కలిగించాలి. వాడేం చేయాలి? వాడు అలాగే ధరించాలి. వాడిని చూస్తే నాకు, నన్ను చూస్తే వాడికి, పరస్పరం భావయంతః అన్నట్టుగా ఒకరిని చూస్తే ఒకరికి ఆ స్మరణ కలిగేందుకై ఇలాంటి ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇలా లేకపోయినా తత్వజ్ఞానం వస్తుంది, ఇలా లేకపోయినా భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు. భగవంతుడు ఏమి వీడు నామం పెట్టుకున్నాడా, అడ్డం పెట్టుకున్నాడా, నిలువు పెట్టుకున్నాడా ఇవన్నీ చూసేవాడు కాదు. ఆయనకి ఇన్ఫాక్ట్ ఇలాంటి లాంగ్వేజ్ తెలియదేమో నా ఉద్దేశం. ఇది మనం ఏర్పరచుకున్న వ్యవస్థే. కానీ ఏర్పరచుకోవడం వెనక ఒక చక్కటి లక్షణం. సో స్మరణను ప్రేరేపించేందుకు గాను మన ధార్మిక సంస్కృతిలో బోల్డ్ అన్ని ప్రయోగాలు చేశారు. అలాగే నిన్న ఇంకొక మాట చూసాం, పాదసేవనం. పాదసేవనానికి కూడా చాలా అర్థాలు చెప్పాను నేను. చివరికి దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళానో తత్వ విచారణే పాదసేవనం అని చెప్పాను. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం స్మరించాలి. ఏమిటంటే పాదసేవనం అంటే భగవంతుడి పాదాలని సేవించడం. పాదములంటే ఏమిటి? దేంతో మనం నడుస్తామో, అంటే పాదములు ఉపలక్షణంగా నడవడికను సూచించే. ఫిజికల్గా చూస్తే నడకను సూచిస్తాయి, దాన్నే ఉపలక్షణంగా అన్వయం చేస్తే నడవడిని సూచిస్తాయి. సో హూ ఈజ్ అ డివోటీ ఆఫ్ రామ అంటే ద వన్ హూ వాక్స్ బిహైండ్ రామ ఈజ్ రామాస్ డివోటీ అనకూడదు. వన్ హూ వాక్స్ లైక్ రామ ఈజ్ రామాస్ డివోటీ. వన్ హూ వాక్స్ లైక్ కృష్ణ ఈజ్ కృష్ణాస్ డివోటీ. సో కృష్ణుడిగా నడవాలి, రాముడిగా నడవాలి తప్ప రాముడి వెనక నడుస్తాను, కృష్ణుడి వెనక నడుస్తానంటే అది మళ్ళా పార్టీ అయిపోతుంది. రామ పార్టీ, కృష్ణ పార్టీ, లోకల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో అది కూడా అలాగే నడుస్తుంది. రాముడిలా నడవాలి. నేను నిన్నటి రోజున కొన్ని అంశాలు చెప్పాను. రాముడికి ఉదయం రాజ్యం రావాలి, కానీ సడన్గా ఏదో కాన్స్పిరసీ అయింది, రాజ్యం లేదు, ఏం లేదు, అరణ్యానికి వెళ్ళండి అంటే ఏడ్చాడా? బంధువులతో చెప్పుకున్నాడా? ఏం లేదు, ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడా నాకు పోతోంది రాజ్యం అని? ప్రసన్నంగా వెళ్ళాడు, నవ్వుతూ వెళ్ళాడు ఆయన. అండ్ రాముడి లక్షణాల్లో ప్రముఖంగా పేర్కొనవలసింది ఆయన దేవుడు అన్నట్టుగా పేర్కొనడం ముఖ్యం కాదు, స్మిత పూర్వాభిభాషి. ఎంత మంచి వాక్యం అండి, వాల్మీకి రాస్తున్నాడు. రాముడి క్యారెక్టర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్మిత పూర్వాభిభాషి. ఆయన ఎప్పుడూ స్మితం, నవ్వుతూ ఉండేవాడు. అండ్ పూర్వాభిభాషి, ఎదుటివాడు పలకరిస్తేనే మనం మాట్లాడదాం, వాడు హలో అన్నాక గాని చూద్దాం అనేవాడు కాదు. ఎవరు ఎదురుపడినా మొదలు ఆయన మాట్లాడేవాడు, ఆయన వాళ్ళని గ్రీట్ చేసేవాడు, మీరు ఎలా ఉన్నారు ఏమిటి. కాబట్టి ఇలాంటి లక్షణాలు నేర్చుకోవడాన్ని పాదసేవనం అనవచ్చు. అంతేగాని నేను రాముడి పాదాలు పట్టుకుంటాను, ఇంక ఈ పాదాలు వదిలేదు లేదు. కొంతమంది భజనలు కూడా పడతారు, నీ పాదము విడవను విడవను విడవనని. ఏమొస్తుంది అలా పట్టుకుంటే? ఏదో ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక కథ చెప్తున్నాను. ఎవరో రమణ భక్తులు కొంతమంది రమణ మహర్షి గురించి బాగా తెలిసిన వారు ఓసారి నలుగురు కూర్చొని విమర్శన చేసుకున్నారు. ఈయన ఏంటి ఎప్పుడు నేను మోక్షం ఇస్తాను అని పొరపాటున కూడా అనడు. రమణ మహర్షి ఒక్కరే జీవితంలో ఎప్పుడు ఎవరితో నేను మోక్షం ఇస్తాను అనేవారు కాదు. ఎందుకంటే తెలిసిన వారు ఎవరు అనలేరు ఆ మాట, తెలియని వాళ్ళే అనగలరు. ఐఎమ్ హియర్ టు గివ్ యూ మోక్ష అండ్ దే కెన్ ఫిక్స్ ఎ ఫీజ్ ఫర్ దట్ ఆల్సో. సో ఇట్ ఇస్ ఆల్ పాసిబుల్ విత్ దోస్ పీపుల్. బట్ రమణ మహర్షి నెవర్ అట్టెడ్ దట్ వర్డ్. ఈ భక్తులంతా ఏం చేశారంటే ఎలాగైనా ఆయనతో పరిహాసమునకైనా అనిపించాలి. జస్ట్ లైక్ దట్ అన్నా నేను మోక్షం ఇస్తాను అనే మాట అనాలి. ఎలా చేద్దాం అని ఓ పిల్లవాడిని పట్టుకున్నారు.
ఆ పిల్లవాడు రోజు ఏం చేసేవాడంటే మహర్షి కొండ మీదకి వెళ్ళి కిందికి దిగేటప్పుడు ఒక సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఈయన చూసి నవ్వేవాడు. అలాంటి పిల్లవాడిని పట్టుకొని, ఒరేయ్ నీకు ఓ పని చెప్తాం, అలా గనక నువ్వు చేస్తే నీకు అదేదో కొనిస్తామంటే వాడు సరే చెప్పండి. ఇవాళ సాష్టాంగ పడి నమస్కారం పెట్టాక ఆయన 2 కాళ్ళు గట్టిగా పట్టుకో. ఆయన కొద్దిసేపు అయ్యాక వదలబోయి అంటాడు. అప్పుడు నాకు మోక్షం ఇస్తాను అంటేనే వదులుతాను. అప్పుడు ఆయన ఏం చెప్తారో చూద్దామని. పిల్లవాడు చెప్పినట్టే చేశాడు. మహర్షి కిందికి రాగానే 2 కాళ్ళు కౌగిలించుకున్నాడు. 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, వాడు వదిలిపెట్టట్లేదు. అప్పుడు ఈయన అడిగాడు, కాళ్ళు వదిలిపోయి వెళ్ళాలి లోపలికి అంటే, లేదు స్వామి, మీరు నాకు మోక్షం ఇస్తాను అంటేనే నేను మీ కాళ్ళు వదులుతాను. అప్పుడు రమణ మహర్షి అన్నారు, నేను నీకు మోక్షం ఇవ్వడం కాదు, నువ్వు నాకు మోక్షం ఇవ్వాలి. బంధనం అక్కడ ఉంది. సో అలా మనం భగవంతుని ఊరికే నీ కాళ్ళు వదిలిపెట్టను అని పట్టుకుంటే ఆయన మనల్ని మోక్షం అడుగుతాడు చివరికి. ఒరే నాయన, ఐ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద భక్తాస్ నౌ. సో వాట్ డస్ ఇట్ సిగ్నిఫై అనేది చూడాలి. ప్రారంభంగా సర్టన్లీ వీ నీడ్ ఎ ఫామ్. ఎందుకంటే మైనస్ ది ఫామ్ వీ కెనాట్ గ్రో. ఇన్ఫాక్ట్ ఆల్ అవర్ గ్రోత్ హ్యాపెండ్ విత్ ఎ ఫామ్. APPLE యాపిల్ అనగానే యాపిల్ చూసి యాపిల్ అని లేదు. పుస్తకంలో ఏదో బొమ్మ గీస్తే యాపిల్ అని ఒక చిన్న రూపాన్ని, కల్పిత రూపం, అది కల్పితమును ఆధారం చేసుకునే తదనంతర అప్రిసియేషన్కి వచ్చాం. ఆ రకంగానే ఏదో కొంత ప్రారంభంలో మనం ముందుకు సాగడానికి మనస్సుకి ఇట్ నోస్ ఓన్లీ ఇమేజరీ, ద లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్, సింబాలిజం మాత్రమే దానికి అర్థం అవుతుంది. కాబట్టి అలా ఇస్తారు. తదనంతరం బుద్ధికి నేర్పాలి. అంతేగాని ఆ మనస్సు ఏ సింబల్ పట్టుకుందో ఆ సింబల్లో కూర్చోమని కాదు. తదనంతరం బుద్ధి ఎదగాలి. ఆ బుద్ధికి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఏదైతే నామరూపములలో చూస్తూ ఉన్నామో దాన్ని తత్వతః కూడా దర్శించాలి. తత్వతః దర్శించడం ఏమిటి అంటే మనం ఏ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తున్నామో వారిలా నడవడం నేర్చుకోవాలి. వారి జీవితాల్లో వారిలా నడవాలి. అంతేగాని ఓ భగవంతుడా నా కష్టాలు పోగొట్టు, నా దుఃఖాలు పోగొట్టు, ఆయన నా కష్టాలు అవి పోగొట్టట్లేదు కాబట్టి దేవుణ్ణి మార్చేసి ఇంకో పార్టీలో చేరుతాను, ఈ రాముడు అయితే కొంత డల్గా ఉంటాడు, కృష్ణుడు యాక్టివ్గా ఉంటాడు కాబట్టి. దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. ఐ హ్యావ్ సీన్ పీపుల్ ప్రమోటింగ్ ఆల్ దట్. మీరు రాముడిని ఆశ్రయిస్తే ఆయన వెంటనే కరుణించడండి, అదే కృష్ణుడు అయితే వెంటనే కరుణిస్తాడు. ఆ తర్వాత కృష్ణుని కొన్ని రోజులు ఆరాధించడం, ఆ తర్వాత ఆయనకే 8 మంది ఉన్నారు, నేనేం పట్టించుకుంటారు, వై డోంట్ యూ షిఫ్ట్ టు అనదర్ పార్టీ. ఈ రకంగా ఈ పార్టీ మారడం కాదు, వారి జీవితాన్ని మనం బాగా దర్శిస్తే మనం అనుభవించిన కష్టాలు చాలా తక్కువ. రాముడు తాను అనుభవించిన కష్టం శ్రీకృష్ణ పరమాత్ముడిదైతే ఇంకా కష్టం అండి. నేను ఏదో ఉపన్యాసంలో చెప్పాను, ఆయన జన్మించిన మొదలు నిర్యాణ పర్యంతం కృష్ణుడు చూసింది కష్టాన్నే. కానీ అలా చెప్తే మీకు అసలు ఆ మాట అపీలింగ్గా ఉండదు. అదేమిటండి, కృష్ణ అంటే ఆల్వేస్ జంపింగ్ విత్ జాయ్ కదండి, అదే మనకు తెలుసు. కానీ కృష్ణుడి జీవితంలో ఆది నుంచి కష్టమే. పుట్టిందే జైల్లో, అండ్ పేరెంట్స్ వర్ పుట్ ఇన్ జైల్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్స్ బికాజ్ ఐఎమ్ కమింగ్. చూడండి ఎంత గొడవ. ఇతను పుడతాడని తెలిసి వాళ్ళది ఏ తప్పు లేకపోయినా జైల్లో ఉండాల్సి వచ్చింది. అండ్ జైల్లో పుట్టడం ఇట్స్ నాట్ ఎ ప్లెజెంట్ ఎపిసోడ్. ఆ తర్వాత పుట్టినరోజే తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో యమునను దాటి ఏదో వేరే ఊళ్ళో ఎదగాలి. అక్కడ బోల్డ్ మంది పొద్దస్తమానం గొడవలు, ఎవరెవరో చంపడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళందరితో ఫైటింగ్లు. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని వదిలేసి ఇంకో చోటికి వెళ్ళడం. తర్వాత ఇదంతా లాభం లేదు, ఢిల్లీకి వెళ్తే బాగుండు, అక్కడ సుఖంగా ఉండొచ్చు, ఈ మథురా బృందావన్ ఈ పల్లెటూరులో ఏముంటాం, లెటస్ బికమ్ మెట్రోపాలిటన్ అని అక్కడికి వెళ్తే ఈ ఢిల్లీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దెహలీ అంటారు. దెహలీ అంటే గడప. జనరల్గా ఆ పదం ఎందుకు వచ్చిందంటే బద్రీనాథ్ తర్వాత ఈ చార్ధామ్ ఏదైతుందో దానికి ఇది గడపలాగా అన్నట్టుగా చూసేవారు. కానీ ఎలాంటి గడప అంటే కాలు వెంటనే కొట్టుకుపోతుంది. గడప ఫర్ పాలిటిక్స్. ఇప్పుడు ఎట్లా పొలిటికల్ ఢిల్లీయో ఆ రోజు కూడా అంతే పరిస్థితి. అప్పుడు 2 పార్టీలు ఉన్నాయి, కౌరవ అండ్ పాండవ పార్టీ. వాళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే బగ్గు అంటుంది. ఈయన అక్కడి దాకా వెళ్ళాడు, ఏదో పార్టీ తీసుకోక తప్పదు, పాండవ పార్టీలో చేరాడు. ఆ రోజు నుంచి కౌరవులకి అగేన్స్ట్. వాళ్ళెవరూ ఈయన్ని సుముఖంగా చూడలేదు. తర్వాత ఫైటింగ్, ఎలక్షన్లు, నానా గొడవ, వాటన్నిటికీ ఈయననే ఇన్ఛార్జ్గా పెట్టారు. అండ్ 2 పార్టీలు కొట్టుకున్నప్పుడు మధ్యలో వెళ్ళిన వాడికి వచ్చినంత కష్టం ఇద్దరిలో ఎవరికి రాదు. ఆ పార్టీ బాగానే ఉంటుంది, ఈ పార్టీ బాగానే ఉంటుంది, మధ్యలో వెళ్ళిన వాడికే సమస్య. దెన్ ఇంకా రేపు ఫైనల్ ఎలక్షన్ అనగానే ద చీఫ్ కంటెస్టెంట్ ఏమన్నాడు తెలిసిన? ఐ విత్డ్రా అన్నాడు. ఓరి నాయన, ఇంత ఏర్పాటు చేశాక నేను విత్డ్రా అవుతానంటే ఎలాంటి పరిస్థితి అండి అది? ఇంకా ఆయన లేకపోతే ఆ పార్టీ గెలవదు. అప్పుడు 18 అధ్యాయాలు భగవద్గీత ఏదేదో చెప్పి వాళ్ళందరినీ గెలిపించి చివరికి ఇది కూడా లాభం లేదు, నమస్కారం, మా ఊరికి నేను వెళ్తాను, గుజరాత్ వెళ్ళిపోతాను, హాయిగా అక్కడెక్కడో ఉంటానంటే వాళ్ళందరూ అన్నారు, లేదు లేదు కృష్ణ, యు ఆర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్,
So how can you go? I know that if I stay here for few more days, you will make me the father and mother and all that. నాకు ఇవన్నీ ఎక్కువ ఇష్టం లేదని అక్కడికి వెళ్ళి చూస్తే ద్వారక ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఎందుకంటే బంధుమిత్రులు ఎక్కువ అయిపోయారు అక్కడ. మన కంపెనీలో ఎప్పుడు కూడా బంధువులను ఎక్కువ చేర్చుకోకూడదు. ఇక్కడ ఏమైందంటే బంధువులు ఎక్కువ చేరిపోయి పని ఎందుకు చేస్తారు, ఇంకా ఆ కంపెనీ అంతా మూసుకునే పరిస్థితి. ఇవన్నీ ఎందుకని ఒక అడవిలో వెళ్ళి ప్రశాంతంగా 4 రోజులు ఉందాం, ఐ విల్ హ్యావ్ ఎ రిట్రీట్ అని ఒక నేషనల్ పార్క్ వెళ్ళి పడుకుంటే మన సల్మాన్ ఖాన్ లాంటి వాడు ఎవడో గన్ తీసుకుంటాడు. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. ఇది నేను పైన చెప్పాను, దీన్ని నేను 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి. అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ కృష్ణాస్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. కానీ భగవంతుని చూస్తే అలా అనిపించట్లేదు, ఆయన నవ్వుతూనే ఉన్నాడు ఎప్పుడు చూసినా. కృష్ణుడు అంటే సచ్చిదానంద విగ్రహ అంటారు. అంటే ఆనందము తప్ప ఇంకోటి కనిపించదు. కర్షతి ఇది కృష్ణ, కృష్ణ శబ్దానికి అర్థం కూడా అదే. ఏదైతే అందరినీ ఆకర్షిస్తుందో అది కృష్ణ శబ్దానికి అర్థం. కాబట్టి మనం అలా నడవాలి, అప్పుడు వీ కెన్ క్లెయిమ్ దట్ ఐఎమ్ ఎ డివోటీ ఆఫ్ కృష్ణ అంటే అర్థం ఉంది. కాబట్టి పాదసేవనంలోనే విశేషార్థం ఏమిటి, మనం నిజంగా దర్శించాల్సిన అర్థం ఏంటంటే కృష్ణుడిలాగా మనం నడవాలి, రాముడిలాగా మనం నడవాలి తప్ప వాళ్ళ నడకను మనం అనుసరించకుండా నేను చేసేవాడిని ఇలాగే చేస్తుంటాను, నువ్వు మాత్రం నన్ను కరుణించు అంటే అది చాలా అంత సరి అయిన మాట కాదు. అండ్ రాముడన్నా కొంచెం సైలెంట్గా ఉంటాడు కానీ కృష్ణుడు సైలెంట్గా ఉండే లక్షణం లేదు. హీ క్రిటిసైజెస్ అస్ సో మచ్. భగవద్గీత ఎవ్రీ అదర్ శ్లోక ఈజ్ అ క్రిటిసిజం ఆన్ యూ అండ్ మీ. మనమేమో దాన్ని తల మీద పెట్టుకొని చదువుతున్నాం కానీ కరెక్ట్గా చదివితే ప్రతి 2వ శ్లోకం మిమ్మల్ని నన్ను ఎత్తి పొడుస్తూనే ఉంటుంది. ఆయన ఒక మాట అన్నారు, ఏమని, ఎవరైతే పై వ్యవహారం చేసుకుంటూ లోపల దేనికి ఏ మార్పుకు ప్రయత్నించారో మిథ్యాచారస్స ఉచ్యతే. అతన్ని డాంబికుడు అంటారే గాని వాడిని ఆధ్యాత్మికవేత్తలాగా మనం లెక్కించకూడదు అంటాడు. ఇది 3వ అధ్యాయంలో వస్తుంది. మిథ్యాచారి, హీ షుడ్ బి కౌంటెడ్ యాజ్ ఎ హిపోక్రైట్, నాట్ యాజ్ ఎ రిలీజియస్ పర్సన్ అని హీ హోల్డ్స్ ఎ వెరీ స్ట్రాంగ్ వ్యూ అగేన్స్ట్ ఆల్ ఆఫ్ అస్. బికాజ్ మనం ఏం చేస్తున్నాం, ధార్మికత దేన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని పక్కన పెట్టి మిగతావన్నీ కోరుకుంటున్నాం. కాబట్టి అలాంటి వృత్తిలోంచి మనం బయటికి రావాలి. అందుకొరకు శాస్త్రాలు పునః చెప్పిన విషయాన్నే మళ్ళా చెప్తాయి. బికాజ్ వీఆర్ సో ఫాస్ట్ అస్లీప్. ఎంతగా గాఢ నిద్రలో ఉంటామంటే మనం వినము కాబట్టి చెప్పిన దాన్ని అనేక కోణాల్లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో పాదసేవనం తాత్పర్యం అది. తదనంతర అంశాల్లోకి మనం ఇవాళ వెళ్దాం. పాదసేవనం తర్వాత అర్చనం. ఇది మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్చనం అంటే ఏమిటి అంటే హరేహే షోడశ ఉపచారై పూజనం. ఇది ఒక ప్రాథమికమైన డెఫినేషన్, ప్రిలిమినరీ డెఫినేషన్. హరేహే షోడశ ఉపచారై పూజనం. హిందూ ధర్మము అనబడేటువంటి ఈ వైదిక సంస్కృతిలో అత్యంత విశిష్టమైనటువంటిది ఏదైనా ఉందా అని మనం దర్శిస్తే ఒకటి చాలా విశేషంగా కనిపిస్తుంది. అదేంటంటే రిచువలిస్టిక్ వర్షిప్ మన దగ్గర ఉన్నంతగా బహుశా ఏ మతంలో ఉండదు. మిగతా మతాల్లో చాలా కొద్దిగా ఉంటుంది, మన దగ్గర చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. అయితే శాస్త్రంలో, మీమాంసా శాస్త్రంలో చర్చలు జరుగుతాయి కొన్ని. ఇన్ని రిచువల్స్ అసలు ఎందుకంటే ఉదయం లేచింది మొదలు మీరు దీపం వెలిగించడం ఒక రిచువల్, పుష్పాలు వేయడం ఒక రిచువల్. అక్కడ స్టార్ట్ చేస్తే మన వల్ల సాధ్యం కాని రిచువల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని రిచువల్స్ యొక్క తాత్పర్యం ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటి అన్నారు. మనం జనరల్గా ఇవాళ రేపు వినే లాంగ్వేజ్, ఈ టీవీలో ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా చేస్తే మీకు పుణ్యం వస్తుంది, లేకపోతే మీ కష్టాలు దుఃఖాలు తొలగుతాయి, ఇట్లాంటివేవో ప్రయోజనాలు చెప్తారు. వాటిని డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు, మంచి మాటలే కదా, మనకు మంచి జరుగుతుందంటే దాన్ని డిస్మిస్ చేయడం ఎందుకు కానీ శాస్త్రం అలా ఒప్పుకోలేదు. వాస్తవంగా ఏమిటి దాని పర్పస్ అంటే ఈశ్వరుడు జీవుడు వీరిద్దరికీ సంబంధం ఒకటి ఉంది. దర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ ది ఈశ్వర అండ్ జీవ. ఇన్ అవర్ వేదాంత వి సే ఇట్ యాజ్ కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. దాన్నే ఫ్లవరీ లాంగ్వేజ్లో చెప్పినప్పుడు భక్తుడు భగవంతుడు అనే ఒక సంబంధం. ప్రతి రిచువల్ వెనకున్న ప్రయోజనం ఏమిటి అంటే ఈ సంబంధాన్ని దృఢపరచడం కొరకు చెప్పబడ్డాయి. సో ఎవ్రీ స్మాల్ రిచువల్ ఆర్ ఎనీ బిగ్ రిచువల్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ దట్. అది రిచువల్ ఎందుకండి అంటే ఒక రిలేషన్షిప్ ని అక్నాలెడ్జ్ చేయడానికి సర్టన్ రిచువల్స్ ఆర్ నెసెసరీ. అర్థమైందండి?
భార్యాభర్తలు ఉన్నారు, ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ కొన్నిసార్లు వ్యక్తీకరించాలి, ఏదో ఒక రిచువలిస్టిక్గానే చెప్పాలి. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డాం కదా అని ఊరుకుంటే కుదరదు. ఆ అమ్మాయికి రోజు పుష్పం ఇస్తూ ఉండాలి, అప్పుడప్పుడు ఉత్తరాలు అవి రాస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఇంకా చాలా కథ ఉంటుంది కదండి. గివింగ్ ఎ ఫ్లవర్ అంటే ఏంటి అర్థం? అమ్మాయికి చెప్పడం, ఈ పుష్పం లాగా సుకుమారిగా ఉన్నావు నువ్వు, లేదా ఇంకేదో అందంగా ఉన్నావు, ఈ నానా గడ్డి అంతా మాట్లాడుకొని ఆ పుష్పం ఇవ్వాలి. లేదా వాడు అనుకోవచ్చు, ఏ బీ ఫూల్ హే తుమ్ బీ ఫూల్ హో, వాట్ ఎవర్, బట్ ఆ సర్టన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అర్థం, ఒక ఎక్స్ప్రెషన్ తప్పదు, అప్పుడే అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న ఇమోషన్ ఎవరికి కనిపించదు. దాన్ని వ్యక్తీకరించకపోతే సంబంధం నిలబడదు. సంబంధములలో అది అనివార్యం. యూ షుడ్ ఎక్స్ప్రెస్. నా దగ్గరికి నేను చాలా రోజుల క్రితం కొంతమంది, ఒక లాయరు ఎవరెవరో కలిసి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కొరకు ప్రతి వారం ఒక మీటింగ్ పెట్టేవాళ్ళు. ఏంటంటే చీటికి మాటికి గొడవలు పడి విడాకులు ఇవి అనుకుంటున్నారు, సరే కొద్దిగా మనం కౌన్సిలింగ్ ఇస్తే మంచిది అని నన్ను కూడా అడిగారు, మీరు కూడా వస్తారా? వస్తానండి, దానిదేంటి. ఆ తర్వాత కొన్ని రోజులు వెళ్ళాక నాకు ధైర్యం సరిపోక మానేశాను. ఎందుకంటే ఆ రీజన్స్ చూస్తే చాలా గమ్మత్తు రీజన్స్ అవి. ఆ రీజన్కి అంత దూరం వెళ్ళాలా అని నాకు అనిపించేది, కానీ పాపం వాళ్ళకి కష్టంగానే ఉందేమో. నాకు అలా అనిపించేది, ఈ రీజన్ కొరకు ఇంత గొడవ ఎందుకు, దీనికి మనం కూర్చొని సొల్యూషన్ చెప్పడం ఏమిటి, ఇట్ అపియర్డ్ సో ఇల్లాజికల్ అండ్ ఆల్ దట్. దాంట్లో ఒక రీజన్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక భార్య గారి కంప్లైంట్ ఏంటంటే, అయ్యా నాకు విడాకులు అవన్నీ కాదు కానీ కొంచెం మా భర్తను మీరు సరి చేయాలి. సరి చేద్దాం, దానిదేముంది, అసలు సమస్య ఏంటి చెప్పండి. ఏమన్నా మిమ్మల్ని కొడతాడా? అంత ధైర్యం అతనికి, కానీ కొట్టట్లేదు. మరి ఇంకేంటమ్మా సమస్య? తిడతాడా? లేదు. మరి ఏంటి సమస్య? అయ్యా గత 15 ఏళ్ల నుంచి రోజు నేను చేసిన ఇడ్లీలు ఒక్కటి మిగల్చకుండా తింటాడు, ఒక్కటి కూడా మిగిల్చేది. ఎలా చేస్తానో అలా తినేస్తాడు. అండ్ వేరే ఊరు వెళ్తే కూడా వేరే హోటల్లో వాటిలో తినడు, అప్పుడు ఏదో ఇంట్లోంచి పట్టుకెళ్ళిందే తింటాడు, నేను చేసిన ఇడ్లీలే తింటాడు. మంచిదే కదమ్మా అలా తింటే, దాంట్లో సమస్య ఏముంది? కానీ ఒక్కరోజు కూడా నువ్వు ఇడ్లీలు బాగా చేస్తావని చెప్పలేదు. ఇలాంటి మూర్ఖుడితో మనమేమి సంసారం చేస్తాం, ఏం ముందుకు వెళ్తాం? ఇంత సెన్సిటివిటీయే లేదు అతనికి. అలాంటి వాడితో నాకు ఉండాడు ఉంది. సరే విషయం బాగానే ఉంది. ఆ తర్వాత అతన్ని పిలిచి ఏమండి ఇట్లా అనుకుంటుంది ఆవిడ, ఇట్లా మీరు నిజంగా తింటారా అలా ఇడ్లీలు రోజు? అవునండి కరెక్టే, 15 ఏళ్ళ నుంచి నేను అవే తింటున్నాను, వేరేవి తినను అసలు. మరి ఎప్పుడైనా ఒక పూట ఈ ఇడ్లీలు బాగా చేస్తావని చెప్పొచ్చు కదా అంటే ఆయన ఏమంటాడు, బాగా ఉండడం వల్లే కదా నేను రోజు తింటున్నాను, బాగా ఉంటేనే కదా తింటున్నాం, లేకపోతే ఎందుకు తింటాం? దట్ ఈజ్ ఆల్రెడీ, నేను అలా 15 ఏళ్ళ నుంచి అవి తప్ప ఇంకోటి తినట్లేదంటే దట్ ఈజ్ ఆల్రెడీ సెడ్ అంటాడు అతను. కానీ మేమేమన్నా అది బాగానే ఉంది కానీ మీరు ఎక్స్ప్రెస్ కూడా చేయాలి. అతను అంటాడు నేను ఎక్స్ప్రెస్ చేయనండి, ఎవరి కొరకు చేయాలి, ఏముంది దాంట్లో ఎక్స్ప్రెస్ చేసేది అని కొంచెం అతను తీవ్రంగా అవుతున్నాడు. ఆ తర్వాత నేను అన్నాను, ఇంకా నేను ఎప్పుడు ఒక స్టెప్ ముందుకు వెళ్ళి అనేస్తాను గబుక్కున క్లోజ్ చేయాలంటే. నేను అన్నాను, అవునండి మీరు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి, హాయిగా తింటున్నారు, ఆవిడకి అర్థం అవ్వాలి ఈ పాటికి, కాబట్టి మీరు ఏమి కాంప్లిమెంట్స్ ఇవ్వక్కర్లేదు, ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు, ఏం పర్వాలేదు, మీరు కరెక్టే ఉన్నారు. కానీ రేపు మీ పక్కింటి వాడు ఎవడైనా కాంప్లిమెంట్స్ ఇచ్చి ఎక్స్ప్రెస్ చేస్తే మీరు అడ్డు రావద్దు. అదేలా కుదురుతున్నారు. ఆబ్వియస్, మనకి ఏది ఇక్కడ దొరకదో బయట వెతుక్కుంటాం. ఇంట్లో భోజనం దొరకలేదు, వండలేదు, హోటల్లో తింటున్నట్టే ఎవడు కాంప్లిమెంట్ ఇవ్వకపోతే పక్కింటి వాడు ఆల్వేస్ రెడీ అండి. ఇలాంటి వాటికి పక్కింటి వాడు ఖచ్చితంగా రెడీగా ఉంటాడు. సో ఎప్పుడైతే వీడు కాంప్లిమెంట్ ఇవ్వడో దెన్ సంబడి ఈజ్ ఆల్వేస్ రెడీ టు త్రో సమ్ మోర్ కాంప్లిమెంట్స్. సో ఈ పరిస్థితి అవుతుంది అని తమాషాగా చెప్పాను, కానీ కాంప్లిమెంటింగ్ ఈజ్ నెసెసరీ, ఎక్స్ప్రెషన్ ఈజ్ నెసెసరీ. దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ రిచువల్. అంతే. ఆ రిచువల్స్ని మనం ఇంకా అసలు వదిలేసి మిగతావన్నీ చేస్తే డెఫినెట్గా తలనొప్పి వస్తుంది. కానీ అందులో ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. కాబట్టి మనకు యాక్చువల్గా ఉన్నది ఫైర్ రిచువల్ ఉందండి. మొదలంతా యజ్ఞయాగాది క్రతువే పూజ అంటూ ఇప్పుడు ఏదైతే మనకు డెవలప్ అయిన పద్ధతి ఉందో ఇది తదనంతర కాలంలో స్మృతులలోంచి వచ్చినటువంటి, శృతిలో ప్రత్యేక ప్రస్తావన లేదు. అయితే స్మృతిలోంచి వచ్చింది కాబట్టి ఇది తొలగించవచ్చు అంటే తొలగించాల్సిన అవసరం లేదు. అవి చెయ్యట్లేదు కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా దీన్ని తీసుకున్నారు. దీంట్లో కూడా తత్వం అదే, ప్రయోజనం అదే, భావం అదే, కొంత రూపాన్ని మార్చారు మనకు వీలుగా ఉండేందుకు. అండ్ మన ధర్మంలో అదొక గొప్ప లక్షణం ఉంది, ఏది రిజిడిటీ ఉండదు ఇక్కడ. అంటే వారి వారి అధికారాన్ని బట్టి, వారి వారి స్థాయిని బట్టి తదనుగుణంగా దాన్ని మార్పు చేసుకుని ఉపయోగించుకునే శాంక్షన్ మనకు ఉంది. కాబట్టే ఇవాళ వరకు కూడా అది నిలబెట్టుకోగలుగుతున్నాం మనం ఏదో రకంగా. సో దిస్ ఈజ్ అ లివింగ్
ట్రీ. సో దీంట్లో కొత్త కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి, ఆ తర్వాత పాత పాతవి కొన్ని తొలగుతూ ఉంటాయి. అది జీవించి ఉన్న వృక్షం యొక్క స్వభావం. కొత్తదనాన్ని ఆహ్వానించడం అంటేనే జీవితం. అలా జీవించి ఉన్న కల్చర్ ఇది. అప్పటి నుంచి అలాగే జరిగింది. సో ఫైర్ రిచువలే ఉండేది, దాన్నే పూజ అన్నారు మొదట్లో. తదనంతరం కొద్దిగా రూపము, నామము ఇత్యాదులను ఆలంబనగా చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది వచ్చింది. మీరు ఉపనిషత్తులను పరిశీలిస్తే ఆలంబనం కేవలం 2 విధాలుగానే ఉంది. ఏమిటదంటే శబ్దాలంబనం ఉండేది. ఓం అని అంటుంటాం కదా, ప్రణవమును ఒక ఆలంబనగా చేశారు. ఓమిత్యేకాక్షరం పరమం ఆలంబనం అని కఠోపనిషత్తులో చాలా మాటలు ఉన్నాయి అలాంటి. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా యదిచ్ఛసి తథైవ తత్, సంథింగ్ లైక్ దట్. వీ హ్యావ్ ఎ గుడ్ మంత్ర. అంటే ఇటువంటి ఆలంబనను స్వీకరించి విధానం ఉంది. తదనంతరం మన మనస్సు ఆ స్థాయిలో వెళ్ళట్లేదు కాబట్టి ఇంకొద్దిగా ప్రిలిమినరీ ప్రాక్టీసెస్ని ఆ సెకండరీ స్క్రిప్చర్స్ మనకు అందించాయి, స్మృతిలోంచి వచ్చింది. తదనంతరం పురాణంలోంచి కొన్ని స్తోత్రములను గ్రహించి మనం వాటిని ఉపయోగించుకునేందుకు వీలుగా చేసి మొత్తానికి ఒక చిన్న వ్యవస్థ ఏర్పాటైంది. దానికి పూజ అని పేరు. ఇంతకీ ఈ పూజ అర్చన అన్న దాంట్లో ఏంటి, దాని ప్రయోజనం ఏమిటి, దాని వెనక అసలు కథ ఏమిటి అంటే, పూజ అనే శబ్దము పూజ్యత్వము అనే దాన్ని సూచిస్తుంది. పూజ్య భావన అంటే రివరెన్స్. అలాగే ప్రేమ, లవ్, ఆదరణ, రెస్పెక్ట్ అండ్ ఆనర్, వీటిని వ్యక్తీకరించడం. అంటే ప్రేమాదరములను అభివ్యక్తి దేంట్లో మీరు చేస్తే దాన్ని పూజ అని అంటారు, దాన్నే అర్చన అని అంటారు. అంతేగాని ప్రేమ ఆదరణ ఇత్యాదుల అభివ్యక్తి కాకుండా ఏది చేసినా అది ఒక యాక్టివిటీ అవుతుంది తప్ప ఆ యాక్టివిటీని పూజ అనడానికి లేదు. సో బై పూజ, బై అర్చన, వీ షుడ్ నాట్ మీన్ సమ్ యాక్టివిటీ వేరిన్ యూ త్రో సమ్ ఫ్లవర్స్ ఎట్ ద ఆల్టర్ అండ్ మిగతావేవో చేసి లాస్ట్కి హారతి ఇచ్చాం, కొబ్బరికాయ కొట్టాం, ఈ వ్యవహారం అనుకుంటే అది పూర్తి భావం కాదు, అది పూర్తి ఆవిష్కరణ కానట్టే. నిజమైన ఆవిష్కరణ ఏంటంటే అందులో ప్రేమ ఉండాలి, ఆ తర్వాత ఆదరణ ఉండాలి, అలాంటి అభివ్యక్తి ఉండాలి. అండ్ ఎక్కడెక్కడ అలాంటి ఆదరణ, ప్రేమ ఇత్యాదులు ఉంటాయో సహజంగా అలాంటి వ్యక్తిని మనం గౌరవిస్తాం కాబట్టి దేర్ వీ విల్ ఫాలో సర్టన్ ప్రోటోకాల్. ఇప్పుడు ఈ దేశానికి నేను వచ్చాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చాడు అనుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు అతన్ని రిసీవ్ చేసుకునే పద్ధతి అండ్ వెల్ ప్రిస్క్రైబ్డ్, వెల్ మెయింటైన్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఏదో సరదాగా తీసుకువెళ్ళడం రావడం ఉండదు. అక్కడ ప్రతి చిన్న అంశము అతి ముఖ్యమైపోతుంది. అంటే మనకు అప్పుడప్పుడు సిల్లీగా అనిపించవచ్చు, ఏమిటి ఇదంతా చేయాలా, కానీ ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ రెస్పెక్ట్ని అనుసరిస్తూ వారికి ఉన్నటువంటి హోదాకు తగినట్టుగా ప్రోటోకాల్ ఉండాల్సిందే. అండ్ అది ప్రతి నేషన్ ఫాలో అవుతుంది. మన ఇంటికి కూడా పెద్దలు వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, అలాగే స్కూల్కి వెళ్ళాం, గురువు గారు వచ్చారు, టీచర్ వచ్చారు క్లాస్ రూమ్కి, సర్టన్ ప్రోటోకాల్. అలాగే మన ఇంట్లో ఎవరైనా పెద్దలు వచ్చారు, ఓ ప్రోటోకాల్. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఎక్కడ ఆదరణ అనేటువంటిది ఉంటుందో, ఎక్కడ పూజ్యత్వము అనేది మనం దర్శిస్తామో అక్కడ ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని అనుసరించి చేసే కొన్ని పనులు ఉంటాయి. వాటిని సంస్కృతంలో రాజోపచారము అంటారు. ఉపచారము ఈ సర్వీస్. రాజోపచారము అంటే రాజులకు చేసే ఉపచారం అని కాదు, అంటే ద గ్రేట్ ఉపచారాస్, ఆనరబుల్ ఉపచారాస్ అని అర్థం. ఆ రకంగా రాజోపచారములు చేస్తాం. మరి మనం ఈశ్వరుడితో సంబంధాన్ని నెరవేర్చుకోవడానికి రిచువల్ ఉన్నది అన్నప్పుడు, ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పినా కూడా ఒక ఎక్స్క్యూజ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆల్టర్ క్రియేట్ చేస్తాం. అందుకే శాస్త్రం ఒక మాట అంటుంది, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడనేది నిర్వివాదాంశము. అంతకంటే ఏమాత్రం ఒక మాట తక్కువ అన్నా కూడా ఈశ్వరుణ్ణి అవమానించినట్టు అవుతుంది అంటారు. అంటే భగవంతుడు ఒక చోట ఉన్నాడు అని అనుకోవడం అపరాధం. నేను ఒక కథ విన్నాను. శంకరుల వారు కాశీకి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ ఉన్న పరమాత్మని ప్రార్థిస్తూ విశ్వేశ్వరుణ్ణి, నేను ఒక తప్పు చేశాను, నన్ను క్షమించు అన్న. ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు, శిష్యులు, ఈ పార్టీకి ఆశ్చర్యం కలిగింది. శంకరాచార్యులు కూడా తప్పు చేశారా, అయితే మనం పర్వాలేదు కదండి. ఆయన ఒక్క తప్పు చేయడం, మనం 1000 తప్పులు చేయడం ఒకటే. జ్ఞానం ఉన్నవాడు ఒకటి చేసినా, అజ్ఞానంలో ఉన్నవాడు 1,00,000 చేసినా ఒకటే. సో అమ్మయ్య, థ్యాంక్ గాడ్. బట్ ఇంతకు ఆయన చేసిన తప్పేంటి అది వినాలనుకున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసునా, నేను చేసిన తప్పేంటంటే అంతటా ఉన్న నిన్ను ఇక్కడ ఉన్నావని దర్శించడానికి వచ్చాను అన్నాడు. అంతటా ఉండే నిన్ను ఇక్కడ ఉన్నావని దర్శించడానికి వచ్చి నమస్కరిస్తున్నాను, అది నేను చేసిన తప్పు. అంటే అక్కడ మనకు తెలియజేస్తున్న భావం ఏమిటి అంటే, ఒక చోట తల వంచడం కొరకు ఎక్స్క్యూజ్ క్రియేట్ చేసుకున్నా అక్కడే ఉన్నాడు అని అనుకోకూడదు. అది అభ్యాసంగా దాన్ని స్వీకరించాలంతే. సో when you have certain place in certain feeling towards something, don't think God is only limited there.
అలా అనుకోవడం తప్పు, దాన్ని ఎక్స్క్యూజ్గా ఉపయోగించుకొని ఎదగాలి అటువంటి స్థితి. కాబట్టి మన 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 యొక్క అర్హతను అనుసరిస్తూ శాస్త్రం ఏం చెప్పిందంటే ఏక దేశే ఏక కాలే ఏక వస్తుని, అంటే ఒక దేశంలో లేదా ఒక కాలంలో లేదా ఒక వస్తువులో లేదా ఒక వ్యక్తిలో ఎలా తోస్తే అలా దీంట్లో భగవద్బుద్ధి కలిగి ఉండాలి మొదలు అన్నారు. ఎందుకంటే ఉన్నట్టుండి అంతా ఈశ్వరుడు అంటే అర్థం కాదు. సూర్యుడు ఉదయించడు అస్తమించడు అని చెప్పామనుకోండి 3వ తరగతి పిల్లవాడికి ఏమర్థం అవుతుంది? తండ్రి గారు 3వ తరగతి పిల్లవాడిని కూర్చోబెట్టుకొని చెప్తున్నారు సూర్యుడు ఉదయించడు సూర్యుడు అస్తమించడు. అప్పుడు పిల్లవాడి మనసులో ఏం భావన కలుగుతుందండి? మా అమ్మ చెప్తున్న విషయం కరెక్టే. మా అమ్మ చెప్తున్న విషయం కరెక్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు అంటుంది నేను ఎంతో గొప్పవాడిని చేసుకుందాం అనుకున్నాను రా, మీ నాన్న లాంటి వెదవాడు దొరికాడు నాకు. ఎందుకంటే ఆ పిల్లవాడి ఎక్స్పీరియన్స్ అలా లేదు. సూర్యుడు వస్తుంటాడు చూశాడు, వెళ్ళడం చూస్తున్నాడు. సో మనం చెప్తున్న విషయము వాడి ఎక్స్పీరియన్స్ రెండు కాంట్రడిక్ట్ అవుతూ ఉంటాయి. సూర్యుడు ఉదయించడు అస్తమించడు, దెన్ దట్ బాయ్ విల్ సర్టన్లీ థింక్ దిస్ ఫెలో ఈజ్ అ క్రేజీ గై. ఎందుకంటే నేను రోజు చూసేదానికి విపరీతంగా చెప్తున్నాడే. కాబట్టి మొదలు ఎలా చెప్పాలి? సూర్యుడు తూర్పున ఉదయించును అనాలి. అది నిజమా? వాస్తవానికి నిజం కాదు, కానీ ఎక్స్పీరియన్షియల్గా నిజమే. దీని శాస్త్రంలో పారమార్థిక సత్యము వ్యావహారిక సత్యము అని విభాగం చేస్తుంది. అంటే ది అల్టిమేట్ ట్రూత్ అండ్ ది ఎంపెరికల్ రియాలిటీ. ఎంపెరికల్ రియాలిటీ కూడా చాలా ముఖ్యం. మనం ఎదిగేది దాన్ని ఆశ్రయించి కానీ పారమార్థికాన్ని ఆశ్రయించి ఎదగం మనం. అర్థమైందా? పారమార్థికమైన సత్యము మానవుడి ఎదుగుదలకు ఏ విధంగానూ పనిచేయదు. అది కేవలం ఫైనల్ స్టేజ్లో చేసే పని. లాస్ట్కు ఒక చిన్న స్టెప్ వరకే ఆ స్టెప్లో అది పనిచేస్తుంది. మొదటి 99 స్టెప్స్కి అది పనిచేయదు. మరి 99 స్టెప్స్కి ఏం పనిచేస్తుంది? ద ఎంపెరికల్ రియాలిటీ అప్రిసియేషన్ ఈజ్ సంథింగ్ రిక్వైర్డ్. అలాంటి స్థితిలో శాస్త్రం ఏం చెప్పిందంటే అంతా దైవం ఉన్నాడు అలా ఉండిపో అనలేదు. ఒక దేశంలో ఒక కాలంలో, ఏ దేశం ఏ కాలం అది నీ స్వరూపాన్ని స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిర్ణయం చేసుకుని ఒక వస్తువులో నాకు ఎక్కడ దేశం కాలంతో పని లేదండి, ఒక చోట చూడాలి, ఆ శాలిగ్రామము యందు భగవదారాధన భగవద్భావము. ఉపాసన అంటే అర్థం అదే. సామాన్యమైన విషయంలో సామాన్యమైన దాంట్లో ఉన్నతమైన దాన్ని భావించడం. అలా ఓ శివలింగంలో భగవదారాధన భగవద్భావన, అలాగే ఓ కాశీ రామేశ్వరం మొదలైన క్షేత్రాల్లో భగవద్భావన, అలాగే ఏకాదశి ఇత్యాది పుణ్యతిథుల్లో భగవద్భావన. ఏదో ఒక రకంగా వాడు ప్రారంభం అయ్యేందుకు ఒక మార్గాన్ని ఇవ్వాలి. నాకు ఇవన్నీ కాదండి, ఎలా అంటే ఒక వ్యక్తిలో భగవద్భావన ఇలా చేసుకొని అక్కడ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. సో యూ ఇన్వోక్ ఈశ్వర ఇన్ సమ్ ప్లేస్, ఇన్ సమ్ టైమ్, ఆర్ ఇన్ సమ్ థింగ్, ఆర్ ఇన్ సమ్ పర్సన్. వాట్ ఎవర్ ఈస్ కన్వీనియంట్ యూ జస్ట్ ఫాలో. ఆ రకంగా చేయాలి. అండ్ మనం కూడా రిలేషన్షిప్ పెట్టుకునేది అలాగే. ఐ డోంట్ థింక్ ఎవరితో అయినా మనం సంబంధం కలిగి ఉన్నామన్నప్పుడు ఆ సంబంధము యొక్క పునాది ఆ వ్యక్తి పూర్ణంగా వాడితో ప్రారంభం అవ్వదు. వాడిలో ఏదో ఒకటి నచ్చుతుంది, దాంతో ప్రారంభం అవుతుంది. అర్థమైందండి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డప్పుడు అతని హెయిర్ స్టైల్ చూసి ఇష్టపడింది. ఊరికే ఉదాహరణ చెప్తున్నాను. ఆ తదనంతరం అంటే ఒక పర్టికులర్ పాయింట్ అంతే. వై డూ యూ లవ్ హిమ్? బికాజ్ ఐ లైక్ హిస్ హెయిర్ స్టైల్, ఇట్ ఈస్ లైక్ రితిక్ రోషన్ ఆర్ వాట్ ఎవర్. అలా చెప్పి ప్రారంభమయ్యాక కొద్ది కొద్దిగా తర్వాత ఇంక చేసేది లేక సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఈ రితిక్ రోషన్ కాస్త బట్టపురవాడు అయిపోతాడు. అయినా సరే ఆవిడ ఇంకా ఇష్టపడుతూనే ఉంటుంది. సో వాట్ ఐ మీన్ టు సే అంటే ప్రాథమికంగా వ్యక్తిని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయడం అనేది ఎవరికి రాదు. యూ ఆల్వేస్ స్టార్ట్ విత్ సమ్ పాయింట్ అండ్ ద అప్రిషియేషన్ గ్రోస్, దెన్ యూ యాక్సెప్ట్ ద టోటాలిటీ. ఆ తర్వాత ఆ జుట్టు ఉన్నా పోయినా పర్వాలేదు. దట్ మేక్స్ నో డిఫరెన్స్. ఈజ్ ఇట్ నాట్ రైట్ సార్? అలాగే ఈశ్వర ఈజ్ ఆల్సో సేమ్. యూ నీడ్ సర్టన్ పాయింట్ టు ఇన్వోక్ హిమ్. అండ్ ఆ ఇన్వొకేషన్ ఎలా చేయాలి? భగవంతుణ్ణి ఈజీగా ఇన్వోక్ చేయలేం కదా. అందరికంటే పూజ్యుడు ఆయన అన్నట్టుగా సమస్త కళ్యాణ గుణ గణైక నిలయుడు అని చెప్తుంది. కారణం ఏంటంటే అలాంటి గుణాలు మనం నేర్చుకోవాలని. అలా చెప్పినప్పుడు సమస్త రాజోపచారాలతోనే అతనికి మనం స్వాగతం చెప్పాలి. కాబట్టి రాజోపచారములను వినియోగిస్తూ మనం కోరుతున్న సంబంధం ఈశ్వరుడితో సంస్థాపించుకునేందుకు చేసే ఒక రిచువల్ పేరు అర్చనం. దానికే పూజనం అని పేరు. దాంట్లో ప్రత్యేకించి 64 ఉపచారాలు చెప్పారు. ఇంకా అవన్నీ చేస్తూ ఉంటే రోజంతా అక్కడే ఉండాలి. కాబట్టి అవి చేయలేమండి అన్నప్పుడు 16 చేయండి అన్నారు.
ఆ 16 ఉపచారాలు ఎవరు ఎలా చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయంటే మన ఇంటికి వచ్చే అతిథిని మనం ఎలా గౌరవిస్తామో అదే అక్కడ పెట్టాం అంతే. పూజ అంటే నిజంగా కొత్తగా మనం ఏం చేయమండి. ప్రాచీన కాలంలో ఎలాగైతే అతిథి ఇంటికి రాగానే కాళ్ళు కడిగేవాళ్ళు, కారణం ఏంటంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాబట్టి దుమ్ము ధూళి అంతా ఉన్నాయి. సో రాగానే కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం, కడగడం ఇట్లాంటివి. సో మనం కూడా భగవంతుని పిలిచేప్పుడు ఎలా చేస్తున్నాం, మొదలు ఆవాహనం. ఆవాహనం అంటే ఇన్విటేషన్. అంతటా ఉన్న భగవంతుని అస్మిన్ హరిద్రాబింబే గణపతిం ఆవాహయామి అంటే ఈ హరిద్రాబింబంలోకి భగవంతుడైన గణపతిని ఆహ్వానిస్తున్నాం. అప్పుడు గణపతి వచ్చాడు అనుకున్నాను భావం. ఆ తర్వాత ఏం చేసాం, ఇన్విటేషన్ ఇచ్చాక పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇచ్చాం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం. ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగడానికి ఇవ్వాలి, ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత అయ్యా రండి లోపలికి రండి అని సోఫా వేసి కూర్చోబెట్టాం, ఆసనం సమర్పయామి. ఆ తర్వాత 4 మంచి మాటలు అవి ఇవి చెప్పి కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేయండి. తదనంతర కార్యక్రమం స్నానం సమర్పయామి. స్నానానంతరం మళ్ళా వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ తర్వాత భోజనం పెట్టాలి, నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి. తర్వాత పుష్పాలు అక్షతలు ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదండి. బొకే అంటే ఏంటి, పుష్పాలు ఇస్తున్నారు, అలాగే సేమ్ అంతే. నానావిధ పరిమళ పుష్పై పూజయామి, అక్షతాన్ సమర్పయామి, అలంకారార్థాన్ గంధాది ద్రవ్యం సమర్పయామి. ఆ తర్వాత ఆ వచ్చిన వాళ్లకు సుఖంగా ఉండేందుకు కొంత ఫ్యాను ఏసీ వేసి ఓ బెడ్రూమ్ అంతా రెడీ చేసి అయ్యా ఏసీలో పడుకోండి అన్నట్టుగానే ఇక్కడ చామరం, నృత్యం, గీతం. మన ఇంటికి అతిథి రాగానే ఏం చేస్తున్నాం, ఈ కర్టన్ ఓపెన్ చేస్తాం, వెనక సినిమా థియేటర్ ఉంది కాబట్టి దాంట్లో మంచి సినిమాలు, ఆయనకు నచ్చిన సినిమాలు అవి వేస్తే ఆయన అలా రిక్లైనర్ లో పడుకొని ఈ విల్ హ్యావ్ అ ఫ్యూ మూవీస్ అండ్ ఆల్ దాట్. మళ్ళీ తర్వాత ఈ ఎంజాయ్స్, ఓ దే హ్యావ్ రెస్పెక్టెడ్ మీ లాట్. ఆ రకంగానే భగవంతుడికి అవే చేస్తున్నాం, కొత్తగా ఏం చేయట్లేదు. నృత్యం, గీతం, స్తోత్రాన్ని, ఇవన్నీ ఇంతకు మించి ఏం చేస్తున్నాం అంటే మన ఆహ్వానాన్ని మన్నించి మన ఇంటికి వచ్చిన వాడిని ఎలా గౌరవిస్తామో అదే షోడశోపచారం అంటే. అలాగే అయ్యా నీ సన్నిధి నేను కోరుకుంటున్నాను, నువ్వు అంతటా ఉన్నావు అంటే నాకు అది అర్థం కాదు. నా పరిస్థితి ఎలాంటిది, మై మైండ్ ఈజ్ అ ఫ్లాట్ టైర్ నౌ. నా మనసులో ఉండాల్సిన కంటెంట్ అంతా పోయింది. మనసులో ఏ రసం ఉండాలో, ఏ ప్రసన్నత ఉండాలో, ఏ ఆనందం ఉండాలో అవి లేవు. ఎలాగైతే కారుకి ఫ్లాట్ టైర్ అయి ఉండాల్సిన గాలి అంతా పోయిందో దీని పరిస్థితి అదే. ఆ తర్వాత ఏంటి, గాలి పోతే ఇంకా యాత్ర ముందుకు సాగదు, సాగినా సుఖంగా ఉండదు. కాబట్టి ఈ మనస్సును మళ్ళా ఇన్ఫ్లేట్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలండి, ఎక్కడ ఫిక్స్ చేస్తారో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గాలే కదా నింపేది, గాలి అంతటా ఉంది కదా, ఉఫ్ అంటే నిండదా? అంతటా ఉన్న గాలిని మీ ట్యూబ్లో నింపుకోవడానికి స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు? గాలి అంతటా ఉందా లేదా? ఉందా లేదండి? నేను ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. గాలి ఉందా లేదా? అంతటా ఉంది. మీరు చెప్పకపోయినా యువర్ స్మైలింగ్ అండ్ యువర్ బీయింగ్ ఈజ్ ద ప్రూఫ్ హియర్ కదా. మరి ఫ్లాట్ టైర్ అయినప్పుడు ఎక్కడికో చోటుకి ఎందుకు వెళ్ళాలి? ఎక్కడ ఉంటే అక్కడ నింపొచ్చు కదా. కరెక్టే, కానీ దీంట్లోకి రావాలంటే మాత్రం యూ నీడ్ సర్టన్ ఆపరేటర్స్, సర్టన్ సెటప్. అలాగే ఈశ్వరుడు సర్వత్రా ఉన్నా నా మనస్సు పూర్తిగా గాలి లేకుండా అయిపోయింది, దాంట్లో ఉండాల్సిన కంటెంట్ లేదు కాబట్టి నాకు ఆయన్ని ఒక చోట ఇన్వోక్ చేయడం అవసరమే. ఆ ఇన్వొకేషన్ చేసినప్పుడు అతిథిని ఆహ్వానించినట్టే ఈశ్వరుణ్ణి ఆహ్వానించాం. ఆహ్వానించి పట్టించుకోకుండా ఉండడానికి లేదు కాబట్టి ఉపచారములన్నీ సమర్పించి ఊరుకున్నామా? చివరికి యథాస్థానం, మళ్ళీ ఎక్కువసేపు నువ్వు ఉంటే మాకు పనులు అవ్వవు కాబట్టి మై డియర్ లార్డ్ అబ్ జావ్ అని కాదు. యథాస్థానం అంటే ఏంటో తెలుసా అండి? అయ్యా ఇంతసేపు నా సౌలభ్యము కొరకు నేను బాగుపడేందుకు ఇలా చేశాను, ఇప్పుడు యథాస్థానానికి వెళ్ళు అంటే నీ స్థానం ఏమిటి? హృద్దేశేర్జున తిష్టతి. భగవంతుడి స్థానం బయట కాదు, లోపల హృదయంలో ఉంటావు. ఇక ఈ పూజ అయ్యింది, నా హృదయంలోకి వెళ్ళిపో. అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని దర్శించగలను అక్కడ. ఎందుకంటే ఈ మాత్రం స్థితి నాకుంటే ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ, నాట్ అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్. వెన్ దట్ అప్రిసియేషన్ కమ్స్, హోల్ వరల్డ్ బికమ్స్ ఈశ్వరాస్ బినైన్ ఫామ్, ఆయన రూపంగా కనిపిస్తుంది. సో ఇలాంటి స్థితి పేరు పూజ. అర్చనం అంటే అలా చేయాలి. దాంట్లో పెద్ద పెద్ద స్థితి రాదు కాబట్టి ఒక చోట ప్రారంభించిందే అంతా అనుకోకుండా నాకు ఇంకా ప్రయాణం ఉంది అని స్మరించుకుంటూ
ఆ ప్రయాణంను తలుచుకుంటూ దీన్ని దానికై ఉపయోగించాలి. అలా పూజ గురించి మన వాళ్ళు చెప్పారు. అండ్ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మన ఇమోషన్ని దర్శింపజేయడం కొరకే, మనకున్న భావాన్ని ఈశ్వరుడికి చూపించడానికి. ఇక్కడ చాలామంది అంటారు అవసరమా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ? ఖచ్చితంగా అవసరం. ఇవాళ ఉదయం మా దగ్గర ఏదో బర్త్డే పార్టీ అయింది. బర్త్డే పార్టీ అయినప్పుడు చక్కగా కేక్ కటింగ్ అదంతా ఉంది. ఆ తర్వాత క్యాండిల్ ఊదడం, దెన్ అందరూ వచ్చిన వాళ్ళు ఏవో గిఫ్ట్స్ ఇవ్వడం. గిఫ్ట్స్ ఎందుకు ఇవ్వాలి అసలు? ఏం అవసరం? అంటే ఎక్స్ప్రెషన్ అండి, దట్ వీ లవ్ యూ, వీ కేర్ ఫర్ యూ, సర్టన్ ఎక్స్ప్రెషన్. అలా ఇన్ఫ్యాక్ట్ హౌ ఆర్ యూ అనడం కూడా ఎక్స్ప్రెషనే కదండి. మనకు మీ పట్ల కన్సర్న్ ఉంది అని చెప్పడం. మీరు ఎలా ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీరు ఎలా ఉంటే నాకు వచ్చేది ఏమిటి, పోయేది ఏమిటి? కానీ అలా అడుగుతాం అంటే అర్థం ఏంటి? నాకు మీ పట్ల శ్రద్ధ ఉంది, మీ పట్ల సర్టన్ ఈ భావం ఉంది అని చెప్పుకోవడం. సో యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ దట్. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మన యొక్క ఆంతరికమైన భావములను చూపించేందుకే. ఇక్కడ మళ్ళా కొంతమంది ఏమంటారంటే, అది నాకు అర్థమైందండి, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎవరిదో ఎక్స్ప్రెషన్ని నేను ఎందుకు కాపీ చేయాలి? నా ఎక్స్ప్రెషన్ని నేను చూపిస్తాను. ఎస్, దట్ ఈస్ ట్రూ, చాలా మంచిది. కానీ అలాంటి ఎక్స్ప్రెషన్ని చూపించలేని వారు బోల్డ్ మంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, బర్త్డేకి వాళ్ళు స్వయంగా ఓ గిఫ్ట్ తయారు చేస్తారు, లేదా వారే ఓ పోయిటరీ రాస్తారు. కానీ మనలో మెజారిటీ పరిస్థితి ఏంటండి? మనం రాసిన పోయిటరీ ఆ బర్త్డే వాడు చదివితే వాడు నవ్వుతూ ఉండగలదా? కాబట్టి మనం ఏం చేస్తాం, ఎవడో రాసిన గ్రీటింగ్ కార్డు కొని కింద గీత గీసి మన పేరు రాసేస్తాం, అవునా? సో ఒక గ్రీటింగ్ కార్డు బజార్లో కొని కింద మళ్ళీ ఏదో చిన్న 4 ముక్కలు మనం కూడా రాసేసి కాళిదాసు కవిత్వము, మన పైత్యము యాడ్ చేసి చివరికి మన సంతకం పెట్టి ఇస్తే అది మనం ఇచ్చినట్టే అయింది కదా. కానీ దాంట్లో ఏదో బ్యూటిఫుల్ పోయిటరీ రిటర్న్ బై సమ్ గ్రేట్ పోయిట్ అనుకున్నాం. స్టిల్ మన చేత్తో మనం అది ఇచ్చినప్పుడు మన ఫీలింగ్స్ గానే వాటిని ఇస్తున్నాం తప్ప ఆ ఫలాని కవిగారు ఏదో రాశారు తీసుకొని ఇవ్వం. అలాగే ఎవరో రాసిన స్తోత్రమే అయి ఉండవచ్చు, ఎవరో రాసిన స్తుతి అయి ఉండవచ్చు, ఎవరో అనుసరించిన పద్ధతి అయి ఉండవచ్చు. అలాంటిది మనం చేయలేకపోతున్నాం కాబట్టి, ఇంకా అటువంటి స్థితి రాలేదు కాబట్టి, మనకు మనంగా ఒక గిఫ్ట్ తయారు చేసి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, ఉన్నదాన్ని స్వీకరించి మన భావాన్ని జోడించి ఇస్తున్నాం. అప్పుడు అది మనం ఇచ్చిన ఉట్టే అవుతుంది తప్ప ఎవరో రాసిన స్తుతి మనం చదివితే ఆయింది కదా అనుకోవడానికి లేదు. గాట్ ఇట్? సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీ సార్ట్ ఇన్ ద గివెన్ వర్షిప్ ఈజ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ దట్ పర్సన్స్ ఎక్స్ప్రెషన్. వాడి యొక్క ఇమోషన్స్నే చూపించినట్టు అవుతుంది. సో అటువంటి రాజోపచారాదులతో చేసేటువంటిది పూజ. అండ్ శాస్త్రంలో చాలా సాధనలు ఉన్నాయి. అటువంటి సాధనలు అన్నీ అందరూ ఏకకాలంలో చేయలేరు. కానీ పూజ విషయానికి వస్తే ఎవరైనా చేయొచ్చు, ఎలాంటి వాడికైనా దాంట్లో అర్హత ఉంది. ఎందుకంటే దాంట్లో గంభీరమైన స్తోత్రాలు చదవాలనే నియమం లేదు, ఇలాంటి పుష్పాలే వాడాలని నియమం లేదు. ఎలా తోస్తే అలా మొత్తానికి ఆ రిలేషన్షిప్ స్థాపించుకునేందుకు గాను వాడికి ఉన్న పరిధిలో, అందుకే యథాశక్త్యా అంటుంటాం. అయ్యా మేము మీకు పుష్పాలు సమర్పించాం, ఎలాంటి పుష్పాలు మీకేవి నచ్చుతాయో మాకు తెలియదు, కానీ దేశ కాలములలో ఏవి దొరికాయో, ఈ అమెరికాలో ఏం దొరుకుతుందో, ఈ కాలంలో ఏం పూస్తాయో, అలాగే మా శక్తి కొలది ఏమి మాకు దొరికితే మా పక్కింటి వాడి గార్డెన్లో ఏం దొరికాయో అవి తెంపుకొచ్చి మీకు ఇచ్చేస్తున్నాం. అంతేగాని మీకేమేమి ఇష్టమో అవన్నీ తేవాలంటే కుదరదు. సో యథాశక్త్యా దేశ కాలోద్భవానిచ అంటాం. అంటే దేశకాలంలో ఉన్న వాటిని ఇవ్వగలం తప్ప, ఎక్కడో హిమాలయాల్లో పూసే బ్రహ్మకమలం అంటే విష్ణుమూర్తికి ఇష్టం అంటే ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళేది, ఎప్పుడు బ్రహ్మకమలం తెంపేది? అదేమి బ్రహ్మకమలం అంటే రోడ్ల మీద పూసేది కాదు, హయ్యెస్ట్ టాప్ రాళ్లలో పూస్తుంది. అది అంత పైకి ఎవడెక్కాలి, ఎవడు తేవాలి? కాబట్టి అది తేలేం. కాబట్టి మా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది, ఇది ఇచ్చేసాం. సో ఇక్కడ పూజ అనేటువంటి సాధన ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకునేందుకు వీలుగా సౌలభ్యంగా ఉంటుంది. ఆ తర్వాత మన కృష్ణుడు దాన్ని ఇంకా సింపుల్ చేసేసాడు. మీరు అంతా కూడా ఆలోచించకండి అయ్యా, రాను రాను మీకు ఎలాంటి పరిస్థితి, పూర్తిగా ఎంతో కష్టపడితే తప్ప జానడు పొట్ట నింపుకునే పరిస్థితి ఉండదు. సో యూ విల్ హ్యావ్ టు డెడికేట్ లాట్ ఆఫ్ టైమ్ టు ద వరల్డ్. ఆ వ్యవహారాన్ని భంగము చేసుకోకుండా ఉండే పూజ ఆయన చెప్పాడు. అండ్ ఈ అర్చన మొత్తంలోని కిటుకు ఒక మాటలో చెప్పాడు ఆయన. ఏమిటది? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. మనం ఏమనుకుంటామంటే ఈ పూజ చేత భగవంతుడు సంతోషపడతాడు అని అనుకుంటుంటాం. కాబట్టి అది మన అజ్ఞానమునకు పరాకాష్ట. అది మన పూజతో సంతోషిస్తూ మనం పూజ చేయకపోతే దుఃఖిస్తూ ఉంటే భగవంతుడు పాపం చాలా పిటి. అట్లా అంటాం భగవత్ ప్రీత్యర్థం అని అన్నా కూడా దాని అర్థం భగవంతుడి ప్రీతి అని కాదు. మనం బాగుపడుతుంటే మన తల్లిదండ్రులకు ఎంత సంతోషం అవుతుందండి.
మనకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి చదువు ఉంది, మంచి గుణ సంపద ఉంది, ఇది చూస్తే మా నాన్నగారికి ఎంత ఆనందం వేస్తుంది. అలా అటువంటి సంపద నాకు వచ్చేందుకై, అంటే నా పర్సనాలిటీ చాలా చక్కగా మారేందుకై, నాలోని గుణ అభివ్యక్తి బాగా జరగడానికి కానీ ఈ పూజ ఇత్యాదులు చేస్తున్నాను. కాబట్టి భగవత్ ప్రీతికరం అంటే అర్థం ఏమిటి? నేను బాగుపడితే భగవంతుడు సంతోషిస్తాడు. బికాజ్ అలాంటి భావాన్ని మనం అనుకుంటాం. ఆయన తండ్రి, మనమంతా పిల్లలు అనుకుంటుంటాం భక్తిలో. అలాంటి రిలేషన్షిప్ ఈజ్ అలౌడ్. యూ కెన్ కన్సిడర్ గాడ్ టు బి యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ ఫ్రెండ్, వాట్ నాట్, ఎనీ రిలేషన్ యూ కెన్ హ్యావ్ విత్ హిమ్. ఆ రకంగా ఉంది. కాబట్టి భగవత్ ప్రీతి అంటే అర్థం అది. నేను బాగుపడితే ఆయనకు ఆనందం అని మాత్రమే స్వీకరించాలి. కానీ వాస్తవానికి ఆ కర్మ అంతా ఎవరి కొరకు అంటే మన కొరకు. కానీ మనకేమనిపిస్తుంది? దీన్ని చేయడం వల్ల భగవంతుడు ఏదో సంతోషిస్తాడు. చాలామంది అలా అంటుంటారు. ఏదైనా పని ఉన్నప్పుడు కొంచెం ఈ పని చేద్దామంటే, లేదండి నేను ఇవాళ పూజ చేయాలి, ఇంట్లో నైవేద్యం పెట్టకపోతే దేవుడు ఉపవాసం ఉంటాడు, ఆ దేవుడికి కడుపు నిండదు. దేవుడికి కడుపు నిండడం ఏంటండి? వాడు మనకు కడుపు నింపేవాడు. కానీ కంప్లీట్ రివర్స్, మన యాటిట్యూడే రివర్స్ ఉంటుంది. అంటే మనం పెడితే ఆయనకేదో కడుపు నిండింది అనుకుంటాం. ఇవన్నీ మన కొరకు చేస్తున్నావురా నాయన అంటే అర్థం కాదు. ఈ పరిస్థితే కంప్లీట్గా రివర్స్ ఆలోచించే పద్ధతి. సో అక్కడ అలా అనుకుంటాం. కాబట్టి కృష్ణుడు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని దాంట్లోంచే మనం ఉన్నతికి ఓ మార్గం చూపిస్తూ, మీరు ఏదో నా సంతోషం కొరకు ఏమో పెట్టాలి, నేను తింటాను అనుకుంటున్నారు. కాబట్టి హడావిడి పడవలసిన పని లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే ఏ ఆకో, ఓ పండో, తర్వాత పుష్పం ఏదో పువ్వో, లేదా తోయం అక్కడిక్కడికి వెళ్ళారు, ఇన్ని నీళ్ళు ఉంటే నా నెత్తిన పోసేయండి. ఇలా మీరు చేస్తే నేను దాన్ని భుజిస్తాను అని చెప్పాడు. అష్నామి అంటే స్వీకరిస్తాను, ఎగ్జాక్ట్ మీనింగ్ తింటాను అని, కానీ స్వీకరిస్తాను. ఒక్క కండిషన్ పెట్టాడు అక్కడ, ఒకటే ఒక కండిషన్. దేవుడు కండిషన్స్ ఎలా పెడతాడంటే మన ఎల్ఐసి వాళ్ళలాగా పెడతాడు. సేమ్ ఇన్ఫాక్ట్ ఎల్ఐసి వాళ్ళు అక్కడి నుంచే కాపీ చేశారు. యోగక్షేమం వహామ్యహం, 2 చేతులు ఓ దీపం. అంటే మీ జీవితం అనే దీపాన్ని మేము 2 చేతులు పెట్టి కాపాడుతాం. యోగక్షేమం వహామ్యహం. అప్పుడు ఆ ఎల్ఐసి వాడిని అడుగుదాం, అంటే ఎవరి యోగక్షేమం అండి? ఊళ్ళో వాళ్ళందరిదా? కాదు, ఎవరు ప్రీమియం కడతారో వారి యోగక్షేమాన్ని కాపాడుతాం. ఊళ్ళో వాళ్ళందరితో మాకేం పని? అంటే దేర్ ఈస్ సమ్ కండిషన్ ఇన్వాల్వ్. మరి అయ్యా ఏదో పత్రం పుష్పం అంటున్నారు, ఇస్ దేర్ ఎనీ కండిషన్? ఎస్, అఫ్ కోర్స్. ఏంటది? భక్త్యా ఉపహృతం. ఏది భక్తితో ఇవ్వబడిందో. నేను మొదటి నుంచి భక్తి అనే పదానికి చాలా ఈ ఖచ్చితమైన అర్థాన్ని ఇచ్చాను. మీరు మీకు నచ్చిన అర్థాలు దయచేసి పెట్టకూడదు. భక్తి అంటే ప్రేమ అన్నాను అంతే. ఇంకా వేరే ఏ అర్థాన్ని మీరు దయచేసి తేకండి. నేను చెప్పలేదు, ఇది నారదుడు శాండిల్యులే చెప్పారు, మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సో అటువంటి ప్రేమతో తాను బాగుపడతాననుకొని నన్ను ఆశ్రయించి చేస్తే, అలాంటి భక్తితో వాడు పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా నేను సంతోషపడతాను, దాన్ని నేను స్వీకరిస్తాను. తప్ప ఈ హడావిడంతా పెట్టుకొని దాంట్లో పెద్ద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ కౌంట్స్ ఈజ్ యువర్ డివోషన్, వాట్ కౌంట్స్ ఈజ్ యువర్ డిజైర్ టు గ్రో అండ్ గ్రో అవుట్. అర్థమైందండి? ఎదగడము, బయటపడడము అనే దాని కొరకు తప్పిస్తూ ఉంటే అది సరిపోతుంది తప్ప ఈ లెక్కలు వేసుకునే అవసరం లేదు అనేటువంటిది భగవంతుడు చెప్తాడు.